గంగా మాతాకి జై. నేను మీ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మీ గౌరవ అధ్యక్షులు మీ భారతనంద్ మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఎంత ఆనందం వేస్తుందంటే ఈ ఆనందాన్ని మీకు చెప్పాలని మీ ముందుకు రావడానికి గల కారణం చూడండి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. వర్షంలో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఇటువంటి వర్షాలు మళ్ళీ మళ్ళీ పడాలన్నా, ఇటువంటి వర్షాలు పడి పంటలు పండాలన్నా కూడా మనమంతా కూడా చేయవలసింది ఒకే ఒక పని, చెరువుల్ని రక్షించడం, చెట్లని కాపాడడం, అంటే వాతావరణాన్ని పరిరక్షించడం. కాబట్టి ఇటువంటి పంచభూతాలైనటువంటి ఒక భూతం మరి ముఖ్యమైనది నీరు. ఇటువంటి నీరు చెరువులు, గడ్డలు, నదులు వివిధ రూపాల్లో ఉంటుంది. మన రాబోయే తరాలకి మనం ఏమి ఇచ్చామని కాదు, ఇల్లు ఇచ్చామా, బంగారం ఇచ్చామా, భూమి ఇచ్చామా అనేది కాదు ముఖ్యం. తాగడానికి నీళ్ళే లేని పరిస్థితుల్లో అవన్నీ ఇస్తే ఏంటి ఉపయోగం? అందుచేతనే ఏదైతే రేపు అనగా 21/5/2025 మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఎన్జిఓస్ హాల్ ఏదైతే ఉంటుందో ఈ హాల్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబడుతుంది. అన్ని రకాల కమిటీలు కూడా, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలు అన్నీ కూడా నూతనంగా వేయబడుతుంది. కనుక ఎవరైతే నేను ఈ పర్యావరణాన్ని రక్షిస్తాను, చెరువుల్ని రక్షించి మా రాబోయే తరాలకి నేను అందిస్తానని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా నేను సేవ చేస్తానని చెప్పి ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 9 గంటల లోపు రావాల్సిందిగా మనవి. ఎవరైనా మీ వంతు మాతో కలిపి చేతిలో చెయ్యి వేసి కాళ్ళు అడుగులో అడుగు వేసి ఖచ్చితంగా నూతన ఉత్తరాంధ్రాన్ని, నూతన ఆంధ్రప్రదేశ్, నూతన భారతదేశాన్ని నిలబెట్టాలనుకుంటే రండి, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితితో కలిపి పనిచేద్దాం. ఆ పనిని పనిగా కాకుండా సేవాభావంతో ముందుకెళ్దాం. కాబట్టి మీ అందరికీ కూడా విన్నపించుకునేది ఒకటే, మనం అందరికి కూడా నిలుపుకుంటే ఆ యొక్క నీరు ఉంటుంది, కానీ మనం నిలపకపోతే ఆ నీరు వృధాగా అయిపోతుంది. కాబట్టి మన జీవితాలు కూడా అటువంటివి. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విన్నపించుకుంటూ గంగా మాతకి జై.